అహంకారం, కుటుంబంలో అహంకారం చూస్తాం, తగ్గింపు ఉండదు, అందుకే శిక్షలు వస్తూ ఉంటుంది, వాతలు పడుతూ ఉంటుంది. పొగరబోత్తనం, అహంకారం, అన్నీ ఇచ్చినా కానీ పేదల మీద ధ్యాస ఉండదు, దేవునికి ఇవ్వాలని తెలివి ఉండదు. బాగా దేవుడిచ్చి అవన్నీ వాడి తిని మరిగి, బైబిల్లో రాసింది నేను చెప్పిన మాట కాదు, మదించి అని ఉన్నది. దేవుడు చేసిన ఉపకారాలన్నీ మర్చిపోయి మదించి ప్రవర్తించేవారు. అటు వారికి తప్పకుండా శిక్ష, దేవుని ఉగ్రత భరించాల్సి వస్తుంది. పీస్ ఉండదు అక్కడ, అశాంతికి కారణం అదంతా, నెమ్మది ఉండదు అన్నమాట. అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక అని కొద్ది లిస్ట్ ఉన్నది, అదంతా దేవుని దృష్టికి హేయం అంట. పిల్లలు కూడా పొగరుబోతుతో ప్రవర్తిస్తే వెంటనే కరెక్షన్ ఇవ్వాలి. తగ్గించుకోబిడ్డ, నాశనకు ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. హెచ్చరించాలి తల్లిదండ్రులు. వాడు బాగా విర్రవీగి, వాడు ఏదో ఎత్తయిండు లావైండు అని చెప్పి వాడు అహంకరిస్తే వెంటనే చెప్పాలా, ఫ్యామిలీ గ్రూప్లో పెట్టాలా, మీ గ్రూప్స్ ఉంటే, అంటే దూరం ఉంటే పిల్లల్ని హెచ్చరించాలా. ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా బ్రాట్ యూ సో క్లోజ్, నో వన్ ఈజ్ వెరీ ఫార్. కాబట్టి ఆ హెచ్చరిక తల్లిదండ్రులు ఇవ్వాలి. తల్లిదండ్రులకు కూడా ఉండాలా తగ్గింపు. ఎందుకు గర్వపడాలి? నీ పిల్లలను ప్రదర్శిస్తావు సోషల్ మీడియాలో, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి కన్నీటి దాచి. పిల్లోడు ఇంత అందగాడు, మా పిల్ల ఇంత అందగత్తి అంటే నువ్వు సాతానుకు ఎరవేస్తున్నావు అన్నమాట. నెవర్ కమిట్ సచ్ మిస్టేక్స్. ఆ పిల్లలకు అప్పుడు గర్వం వచ్చేస్తుంది, మమ్మల్ని మించిన వాళ్ళు లేరని. పెద్ద క్రౌడ్ ముందు పిల్లలు నిలబెడతారు. పిల్లలు మెల్లగా ఎదగాలి. ఎదిగిన కొలది ఎలాగుండాలా? అణిగి ఉండాలా. హల్లెలూయా. ఆ అణిగి